ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. పోయిన వారం ఏం నేర్చుకున్నాం? లోతు ఒక్కడే దేవదూతలకి విందు చేసినట్లు, లోతు కుటుంబానికి రక్షణ లేనట్లు చూసాం. మొన్న బల్ల వర్తమానం ఏంటి? సండే బల్ల వర్తమానం, అపవాదికి చోటు ఇయ్యకుడి. సరే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఇది చదువుకోకముందు ఒక విషయం ఏంటంటే, మొన్న ఈ కళ్యాణి వంటల మీటింగ్ అయిపోయాక ఇంటికి వస్తూ ఉన్నాం. వచ్చేటప్పుడు జేసీ రావు గారని మంచి వాక్యం బాగా చెప్తారు. పెద్ద ఆయన, చాలా ఎక్స్పీరియన్స్, అనుభవాలు చాలా ఉంటాయి. అయితే ఆయన మాట్లాడుతూ చెప్పాడు కదా, ఒక వాక్యం తీపిచ్చి, నేను ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుతా, తర్వాత మీరు తెలుగులో చదవని అని స్పష్టంగా చెప్పాడు. ఈయన ఎప్పుడైతే ఇంగ్లీష్లో మొదలు పెట్టాడో పక్కన తెలుగు కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు అంటున్నాడు ఆయన, అసలు మీరు ఏం వింటున్నారు, నేనేం చెప్పా? ఫస్ట్ నేను చదువుతా, తర్వాత మీరు చదవండి అన్నా. మీరేం చేస్తూ ఉన్నారు? నేను చదివేటప్పుడే మీరు తీసి చదువుతూనే ఉన్నారు. మరి మీరు ఏం గ్రహిస్తూ ఉన్నారు వచ్చి ఆయన ప్రశ్న వేస్తాను. మనం కూడా అంతే, చాలాసార్లు వస్తాం కానీ గ్రహించం. ఏం చెప్తున్నారో గ్రహించం, ఏం చేయమంటున్నారో గ్రహించం. అట్లా మనము ఉండకూడదు. సరే, ఇప్పుడు చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి చదువుకుందాం. 10-11 వచనాలు కలిసి చదువుకుందాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని. చాలు. అపవాది యొక్క తంత్రములను ఎట్లా ఎదిరించగలుగుతాం మనం? దానికి ఒక కండిషన్. ఏంటిది ఆ కండిషను? శత్రువైనటువంటి సాతాను లేదా అపవాదిని ఎదిరించాలి అంటే మనం ఒక పని చేయాలా. ఏం పని చేయాలా? కాదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. చాలు. మనం దేవునికి లోబడకుండా నేను డైరెక్ట్గా పోయి ఫైట్ చేస్తా అంటే కుదరదాడ. నాకు ఒక బుక్ దొరికింది. అసలు సాధారణంగా పుస్తకాలు ఎక్కువ చదవను నేను, కానీ ఆత్మీయ పోరాటం అని ఒక పుస్తకం చూస్తే ఒక 4 పేపర్లు చదివే కానీ మొత్తం అపవాది గురించే ఉంది. నువ్వు అట్లా ఎదుర్కొంటావు దాన్ని. అపవాదిని ఎదిరించాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? దేవునికి లోబడి ఉండడం. లోబడి ఉండడం అంటే అర్థం ఏంటి? లోబడటం అంటే ఆజ్ఞలు పాటించడం. ఇంకా ఒక్కొక్కరు చెప్పండి. దేవునికి సమస్తం అప్పగించుకోవడం, లోబడి ఉండడం, ఇంకా దేవుని యొక్క అధికారానికి లోబడడం, ఇంకా సుందకేది చెప్తుందా? చెప్పు. విధేయత కలిగి ఉండడం. ఓకే. ఇంకా ఎప్పుడు చెప్పినప్పుడు పక్కన లాగాల, ఎందుకంటే ఎప్పుడు నోరు తెరవరు కొంతమంది. చెప్పాలి. ఇంకా దేవునికి లోబడి ఉండడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు పాటించడం, ఆయనకి విధేయత చూపించడం, ఆయన అధికారానికి లోబడటం, ఇంకా అధికారం క్రిందకే వస్తుంది కదా. అయితే నేను చదివిన పుస్తకంలో లోబడటం అంటే అర్థం ఏంటంటే పాపానికి, మన స్వయానికి చచ్చిపోవడం. మనలో ఉండే పాపము, మనలో ఉండే స్వయం అంటే ఇగో. చాలాసార్లు మనకి ఈగో అడ్డం వస్తూ ఉంటుంది. ఆమె చెప్తే నేను వినేదేంటి, నిన్నగాక మొన్న వచ్చింది ఏం మాట నేను వినేదేంటి, లేకపోతే నేను చేసిందే కరెక్ట్. చాలామందికి ఇది ఎక్కువ ఉంటుంది, నేను చేసిందే కరెక్ట్. ఏమన్నా పక్కన వచ్చి చెప్తే అసలు ఒప్పుకోరు కదా, అస్సలు ఒప్పుకోరు. నేను చెప్పిందే కరెక్ట్. ఈగో అనేది మనిషి జీవితంలో పనిచేస్తూ ఉంటుంది బాగా. అందుకనే అబ్రహాం అంకుల్, ఒక అంకుల్, ముస్లిం అంకుల్ వాక్యం చెప్పేటప్పుడు సిలువ అనేది ఎట్లా ఉంటుందో ఆయన గుర్తు చూపించాడు. సిలువ అన్నప్పుడు ఇట్లా ఉండి ఇలా ఉంటుంది కదా, అందులో ఒక అక్షరం ఏంటంటే దాన్ని నువ్వు కొట్టివేస్తేనే నువ్వు సిలువ వేయబడతావు అని చెప్పాడు ఆయన. అంటే మనలో ఉండే స్వంత చిత్తం, స్వచిత్తానికి చనిపోవడమే దేవునికి లోబడి ఉండడం. తర్వాత పాపమానికి చచ్చిపోవడం. అందుకనే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయము. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13-14 వచనాలు. నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతుల నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి. చాలు.
పాపము నీ చేతిలో ఎండుట చూచి నీవు దాన్ని విడిచినెడల. ఈ దినాల్లో ప్రతి ఒక్కరి చేతిలో పాపం వచ్చేస్తూనే ఉంది. ఏముంది అందులో? ఏంటి మన చేతిలో రెగ్యులర్గా ఉండేది ఏంటిది? ఫోనే. అదే పాపము చేతిలోనికి వచ్చేసింది. సరే మంచిదే, చూడవలసిన విషయాలు కొన్ని ఉంటాయి కాదనట్లే, కానీ చూడని విషయాలు ఎక్కువ చూస్తాం. ఏదో చూడాలని పెడతాం, ఏదో మనకు అవసరమైద్ది, ఏదో వాక్యం విందాం, లేకపోతే ఏదో ఒక సాంగ్ నేర్చుకుందాం అని స్టార్ట్ చేస్తాం. ఇలా వేరే వీడియోలు కనిపిస్తే వెళ్ళిపోతాం. మనం దాన్ని విడిచిపెడుతున్నామా? దానికి దూరంగా పారిపోతున్నామా? అట్లా పారిపోవట్లేదంటే మనం దేవునికి లోబడి ఉండట్లే. అప్పుడు అపవాదం ఎట్లా ఎదిరిస్తాం? మనమాట దేవునికి లోబడకుండా అపవాది దగ్గరికి పోయి సర్వాంగ కవచాలు వేసుకొని పోయి యుద్ధం చేస్తాడంటే ఒక కుదుటిని నెట్టెత్తదట సాతాను మనల్ని. దేవునికి లోబడకుండా. అందుకే ఫస్ట్ ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉన్నాడు. ఫస్ట్ ప్రభువులో మనం లోబడి ప్రభువు దగ్గర బలంగా ఉంటేనే అప్పుడు సాతాన్ని ఎదిరించగలుగుతాం, అంతే కదా. అందుకే మనం మత్తయి సువార్త, లూకా సువార్తలో చూస్తే యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకున్న తర్వాత ఆత్మ బలముతో అని ఉంటుంది. లూకా సువార్తలో చూడండి ఆ మాట ఉంటుంది. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. 4:14. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళి. ఆత్మలో మనం బలంగా ఉంటే, ప్రభువునకు మనము లోబడితే అప్పుడు మనం అపవాది యొక్క తంత్రాలను ఎదిరిస్తాం. అంతేగాని మనం ఏం చేస్తాం? అన్ని వెపన్స్ వేసుకుంటాం. ఫస్ట్ ఏమేమి వేసుకుంటాం? నాకు విశ్వాసం ఉంది కదా, నేను ప్రార్థన చేస్తూ ఉన్నా కదా, నేనేం తప్పు చేయట్లేదు, నేను నీతిగానే ఉంటున్నా కదా, నేను సత్యం కలిగి నడుచుకుంటాను, నేను ఎక్కడ అబద్ధాలు ఆడట్లేదు కదా, నాలో వాక్యం ఉంది కాబట్టి నేను ఎదిరిస్తా అంటే కుదరదు. అక్కడ ప్రభువుకి మనలో చోటు లేకుండా, ప్రభువులో మనం బలవంతులం కాకుండా మనం వెళ్ళి యుద్ధం చేయలేం. అందుకనే పోయిన వారం ఎఫెసీ పత్రికలో మనం 19వ అధ్యాయంలో ఆ స్కెవయ యొక్క 7 కుమారులు యాజకులు ఏం చేస్తారు? దెయ్యాలను వెళ్ళగొడదామని వస్తారు. వెళ్ళగొట్టడానికి వెపన్స్ ఉన్నాయి, బాగానే ఉంది, శక్తి లేదు. ప్రభు యొక్క శక్తి లేదు కాబట్టి లొంగ తీసుకున్నాయి. మనం కూడా అంతే, ప్రభు శక్తి లేకుండా నేను అపవాదిని ఎదిరిస్తా అంటే అపవాది వచ్చి లొంగ తీసుకుంటుంది మనల్ని. ఇంకా అప్పుడు మనం ఎప్పుడు ఏం చేస్తాం? అపవాది యొక్క చేతిలోనే చిక్కుబడిపోయి వాడు చెప్పిన మాటలన్నీ వింటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం చదువుకున్న భాగంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. అయితే మనకి తిమోతి పత్రికలో ఉంటుంది, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొని తిమోతి. ఆ కాలంలో ప్రజలు ఎట్లా ఉంటారట? 2వ తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. 3:5. 2వ తిమోతి 3:5. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇటు వారికి విముఖుడవై ఉండము. చాలాసార్లు భక్తి చేస్తాం కానీ మన శక్తినే నమ్ముకుంటాం, స్వశక్తి. ఫస్ట్ ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, ప్రభువా మేము సువార్తకు పోతున్నాం, ప్రభువా మాకు సహాయం చేయి, మా నోటికి తోడుగా ఉంటుంట. కథం బయటకు పోయినావంటే నీ శక్తి నా శక్తి పనిచేస్తుందాడా? ఎట్లా చెప్పాలి వీళ్ళకి? నెక్స్ట్ ఏం ఎత్తుక్కోవాలా? మొత్తం మన సొంత శక్తే. అదే ప్రజల యొక్క పరిస్థితి దినాలు. అందుకే ప్రభు అంటున్నాడు కదా, తిమోతితో చెప్తున్నాడు పౌలు, తిమోతి అంత్య దినంలో అపాయకరమైన కాలాల్లో వస్తూ ఉంటాయి. అందుకే ఈ దినాల్లో క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు, కానీ అందులో శక్తి లేని వారు 99% మంది ఉన్నారు. 1% శక్తి గలవారు, వాళ్ళు మాత్రమే ప్రభు యొక్క పనిని జరిగిస్తారు. అయితే నేను రాసిన పుస్తకంలో నేను చదువుతూ ఉంటే, ఎవరు సువార్త చేస్తారంటే ఎవరైతే ఎక్కువగా సాతాను యొక్క తంత్రములు ఎరుగుతారో వాళ్ళే ఎక్కువ సువార్త చేస్తారు, వాళ్ళే ఎక్కువ సేవ చేస్తారు. సాతాను యొక్క కుతంత్రం ఎరగని వారు ఏం చేస్తారంటే ఏదో నడుపుతున్నాం, ఏదో వాక్యం చెప్తున్నాం, ఎవరో పక్కన వస్తే చెప్పినాం. ఇంతకు మించి మన దేవుని యొక్క శక్తి అనేది ఉండదు. కాబట్టి అంత్యదినములలో మనము ఉన్నాము, అపాయకరమైనటువంటి కాలంలో ఉన్నాము. మనుషుల్లో చూస్తే ప్రేమ లేదు, స్వార్థపూరితులు, ఇట్లాంటి దినాల్లో ఉంటున్నాం. మనం ఎట్లా ఉండాలంటే పైకి భక్తిలాగా కనిపించి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉండకపోతే మనం ఒక రోజున అపవాదిని మనము వాడి యొక్క తంత్రాలు మనం ఎదుర్కోలేం. నీకు కవచం ఉన్నప్పటికీ నువ్వు ఎదిరించలేవు. అయితే జాన్ బనియన్ గారిది రాసినటువంటి యాత్రికుని ప్రయాణం పుస్తకం ఉంటుంది, ఎవరైనా చదివారా? యాత్రికుని యొక్క ప్రయాణం సినిమా చూసిండ్రా? సినిమా కూడా ఉందా? జాన్ బనియన్ గారిది చూడలే నేను. సరే, యాత్రికుని ప్రయాణంలో క్రైస్తవ జీవితం ఎట్లా ఉంటుందో ఒక ఉదాహరణ. ఒక క్రైస్తవుడంట సిలువ దగ్గరికి వెళ్ళి తన భారం అంతా తొలగించుకొని ఇంక నేను క్రీస్తుకు చెందిన వాడుగా అయిపోతాడనమాట ఆయన క్రైస్తవుడు. అప్పుడు ఆ క్రైస్తవునికి ఏంటంటే వీడు నిజంగా క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి రుజువుగా
ఏం చేస్తారంటే ఒక రాజముద్ర ఉన్నటువంటి ఒక కాగితపు చుట్టని ఇస్తారంట, ప్రశస్తమైన కాగితపు చుట్ట. దాన్ని పట్టుకొని వెళ్ళాలి ఈ క్రైస్తవుడు. ఏంటి ఆ ముద్ర ఏంటంటే, ఆ కాగితం ఉన్నందుకు ముద్ర ఏంటంటే వీడు ప్రభునికి చెందినవాడని రుజువు. దాని కొరకే ఆ ముద్ర. తర్వాత ప్రశస్తమైనటువంటి చుట్ట, కాగితపు చుట్ట. సరే వెళ్తూ ఉన్నాడట, వెళ్తూ ఉంటే పరలోక పట్టణానికి ప్రయాణమయ్యే క్రమంలో కష్టం అనే కొండ వచ్చిందంట. ఏం కొండ? కష్టం అనే కొండ. ఆ కొండ వచ్చినప్పుడు వెళ్తూ ఉన్నాడంట. సగం దూరం కొండెక్కితే మనం అలసిపోతామా లేదా? సగం గుట్టలు ఎక్కితేనే కాళ్ళేమో నొప్పులు వేస్తూ ఉంటాయి. ఒకసారి మేము ఇందిరానగర్ కాలనీకి పోయినాం, కాదు ఫేజ్ 1కి వెళ్ళినాం. ఒక ఆంటీ ఇల్లు గుట్ట మీద ఉంది. ఎంత గుట్ట ఎక్కినామంటే కొంచెం స్లిప్ అయితే వెనుక జారుకుంటూ వస్తాం అనమాట. ఎవరెవరు? శిరీష, నేను, కళ్యాణి, ముగ్గురం స్టార్టింగ్లో. 2 సార్లు పోయాం. ఆమె కోసం పరిచయం అయింది అని విడిచిపెట్టడం ఎందుకు అని చెప్పి మరలా పోయినాం. చూస్తే డేంజర్ ఆ రూటు. కొంచెం మనం డౌన్ వెళ్ళిపోతే వెనకకు వచ్చేస్తాం. ఇక చాలా జాగ్రత్తగా నడవాలి, గుట్టలే ఎక్కలేము మనం. అయితే కొండ, కష్టమైన కొండ ఎక్కుతూ ఉంటే ఆ క్రైస్తవుడికి బాగా అలసిపోతాడంటే అలసిపోయి కూర్చుంటాడట. ఇక కాసేపు సేద తీరుదామని. సరే ఈ కాగితపు చుట్టు ఉంది, చుట్టలో ఏముందో చదువుదామని చెప్పి ఓపెన్ చేస్తే మనకిలానే మనకి బైబిల్ తీస్తే భలే నిద్ర వస్తుంది. అసలు ఒక వచనం చదివితే ఎక్కడ నిద్ర ఊగుతూ ఉంటుంది ఇక చాలామందికి. అట్లనే ఈ వ్యక్తి కూడా సరే ఈ రాజముద్ర కలిగినటువంటి కాగితపు చుట్ట ఉంది, ఈ కాగితపు చుట్టలో ఏముందో చూద్దాన్ని ఓపెన్ చేసరికి వెళ్ళి నిద్రలో జారుకొని మంచిగా నిద్రపోయిందట. అలసిపోయాడుగా, అలసిపోతే బాగా నిద్ర వస్తుంది. సరే ఈలోపు మెలకు వచ్చేసరికి వెళ్ళి సాయంత్రం అయిపోయిందంట. సాయంత్రం అయిపోయిందని చెప్పి హడావుడిగా ఆ చుట్ట పడిపోయింది, దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే కొండ శిఖరం కనబడుతూ ఉంది. నువ్వు కొండ ఎక్కలేనప్పుడు ఇక కొండ శిఖరానికి ఎట్లా ఎక్కగలుగుతావు? అక్కడ హెచ్చరిక ప్రమాదం అనే బోర్డు చూసాట. అప్పుడు గుర్తొచ్చిందట, అరే నా కాగితపు చుట్ట ఏమైందని. మళ్ళీ దిగి వచ్చేసాడట. ఎక్కడికి? ఎక్కడైతే విశ్రమించాడో అక్కడికి మరలా కాగితపు చుట్టని వెతుక్కుంటా వచ్చేసరికల్లే చీకటి పడిపోయింది. ఇక మరింత ప్రయాస అయిపోయింది. ఎందుకు? సగం కొండకి సగం దిగడం అంటే మామూలు విషయం కాదు. చీకటి అయిపోయింది. సరే ఇంకా బాగా అలసిపోయాడు, విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి విశ్రాంతి కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఒక ఇరుకు మార్గం కనిపించిందంట ఆయనకి. ఇరుకు మార్గం. సరే చూద్దాంలే విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడైతుందని చెప్పి ఇరుకు మార్గంలో నుండి పోతూ ఉంటే విశాలమైనటువంటి సౌందర్య పట్టణం వచ్చిందంట. నగరం, సౌందర్య నగరం. ఎంత సౌందర్య నగరం అని ఒక పాట ఉంటుంది సియోని గీతంలో, ఈసారి పాడదాం, బాగుంటుంది. అయితే సౌందర్య నగరం కనబడేసరికల్లా అబ్బా ఈ నగరం భలే బాగుంది, ఇరుకు మార్గంలో ప్రవేశించిన ఇరుకు మార్గంలో ప్రవేశించా పోరాడుడి అని ఉంటుంది బైబిల్లో, మత్తయి సువార్తలో. అయితే క్రైస్తవ జీవితం అనేది ఇరుకు మార్గం, విశాల మార్గం అయితే కాదు. సరే ఇరుకు మార్గం అయితే అయింది, నాకు అలసట కావాలి కదా అని ఇరుకు మార్గం గుండా ప్రయాణం చేసి పోతా ఉంటే సౌందర్యమైనటువంటి ఆ యొక్క గృహం ఎదురవుతుందంట. సరే గృహం వచ్చేసిందిగా, రెస్ట్ తీసుకుందాం అనుకునేసరికల్లే అక్కడ జాగ్రత్త అని ఒక ద్వారపాలకుడు ఉన్నాడంట. ద్వారపాలకుడు అంటే గేట్ కీపర్. అయితే అయ్యా జాగ్రత్త, 2 సింహాలు ఉన్నాయి అక్కడ, జాగ్రత్తగా పో. కాకపోతే ఆ 2 సింహాలు కట్టేసి ఉన్నాయి, నిన్నేం చేయవు. కాకపోతే నువ్వు ఎట్లా పో? తిన్నగా పో, మధ్యలో పో, అడిపోయిన వానికి చచ్చిపోతావు, ఎట్లా పో? తిన్నగా పో. అట్లా క్రైస్తవుడు చివరిగా పరలోక పట్టణానికి చేరుకుంటాడు. చెప్పేది ఏంటంటే, నేను ప్రభు యొక్క శిష్యుడిని అయిపోయిన ప్రభుని బిడ్డ అనుకుంటే సరిపోలే. నిజంగా ప్రభువుని, అందుకే ఈ తిమోతి పత్రికలోనే 3వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుందంటే, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారికి హింస కలుగును. 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందురు. ఇది నెల క్రైస్తవులకి హింసలు కలగట్లేదు, పోరాటాలు లేవంటే అర్థం ఏంటంటే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కానే కాదు. నిజమైన క్రైస్తవుడికి ఏమొస్తాయంటే కష్టాలైన కొండలు ఎదురైతే, సంకట పరిస్థితులు ఎదురైతే, ఆ కష్టాలను ఎదుర్కొనే క్రమంలో ఇరుకు మార్గంలో ప్రవేశించవలసి వస్తుంది, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. అందుకని మనకి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి ప్రభు ముందే చెప్తున్నాడు, కొంచెం కాలం అయ్యా శ్రమలు వస్తాయి. పూర్వం మీకున్న సహోదరులకి ఇట్లాంటి హింసలు శ్రమలే కలిగినాయి కాబట్టి మీకు కూడా శ్రమలు వస్తాయి. ఇది పెద్ద మహావింత అని మీరేమో ఆశ్చర్యపోవద్దు. ఎక్కడుంటుంది అన్నమాట? శ్రమలు వచ్చినప్పుడు ఇదేదో మహావింత అని మీరు ఆశ్చర్యపోవద్దు అయ్యా, ఈ కామన్ అని చెప్తాడు ప్రభు. ఎక్కడ మాట? మీరు శ్రమల గుండా పోతున్నప్పుడు అదేదో మీకు వింతగా ఆశ్చర్యంగా మీరేమీ అనుకోవాల్సిన పని లేదు. ఈ పేతురు
పత్రికలలోనే సరే దొరికితే ఓకే, దొరకకపోయినా తర్వాత చూసుకోవచ్చు. మీకు శ్రమలు కలుగున్నప్పుడు ఈ మహా వింతయ్య అని మీరు తలంచొద్దు. ఉమ్? ఉమ్. ఎక్కడది? 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. తర్వాత క్రీస్తు నామము నిమిత్తం 14వ వచనం. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. కాబట్టి మనం అనుకుంటా ఉంటాం, దేవుని ఇంత భక్తి చేస్తూ ఉంటే నాకేనా ఈ శ్రమలు, నాకే నీ కష్టాలు అనుకుంటా. ప్రభు ఏమంటే వింతలాగా మీరేం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా క్రైస్తవునికి ఏమొస్తాయి? హింసలు కలుగుతాయి. నిజమైన క్రైస్తవునికి ఏమొస్తాయి? యుద్ధాలు వస్తాయి. అపవాది కూడా వాడి దగ్గరికే వస్తాడు. నిజమైన క్రైస్తవుని దగ్గరికి అపవాది వస్తాడు. అందుకని యోబు భక్తుడి దగ్గర చూస్తాం కదా, యోబు ఎట్లాంటి వాడు? ఆ తరము వారిలో కాదు, నోమహ కాదు, యోబు. యోబు ఎటువంటి వాడు? యథార్థవంతుడు, ఇంకా నీతిమంతుడు, ఇంకా దేవుని భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును అసహించుకున్నవాడు. అతని వంటి వాడు లేడు యోబు లాంటి వాడు. అయితే ఎవరికి వచ్చింది కష్టం? ఎవరికి వచ్చింది? యోబుకు వచ్చింది. ఎవరికి వస్తే శ్రమలు, ఎవరికి వస్తే కష్టాలు అంటే ఎవరైతే సద్భక్తితో నిజమైన భక్తితో బ్రతకడానికి ఎవరికైతే ఆశ ఉంటుందో అట్లాంటి వాళ్ళ మీదకి ఏమొస్తూ ఉంటాయి? ఇట్లాంటి శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే ఈ శ్రమల్ని మనం ఎదిరించాలంటే, ఈ శోధనలను మనం ఎదిరించాలంటే తొలిమెట్టు ఏంటంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడితేనే అప్పుడు అపవాదిని మనము ఎదిరించగలుగుతాం. మన శక్తిని మనం ఆశ్రయిస్తే మనం అందుకని చూస్తాం కదా, ఎక్కడంటే దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము. 11వ వచనం చూడండి. ఆస తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతులు నీపైని జయం పొందనీకు. ఇక్కడ ఆశ యొక్క ప్రార్థన, ప్రభువా, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మనం ప్రభు యొద్దకు వచ్చే సమయంలో భక్తి ఉంటే పర్లే, భక్తి ఉండాలి. కానీ మన సొంత శక్తి, సొంత సామర్థ్యం మీద ఆధారపడితే మన ప్రభునికి ఎప్పుడు కూడా మనము లోబడి ఉండలేం. అందుకే ఆశ ఒక గొప్ప రాజయ్య ఉండి ఏమంటున్నాడు? ప్రభువా, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా మాకెవరు కూడా లేరయ్యా. నువ్వు సహాయం చేస్తేనే మేము యుద్ధంలో చేయగలం. నువ్వు సహాయం చేస్తే యుద్ధాన్ని జయించగలం. అట్లా మన ఆత్మీయ జీవితంలో మనకి పోరాటాలు వస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకునే వాళ్ళుగా ఉండాలి. తర్వాత 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ యెహోషాపాతు యొక్క ప్రార్థన. రాజులు వీళ్ళు. 12వ వచనం. మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు అని ప్రార్థన. యెహోషాపాతు ఒక రాజు. రాజయ్యుండి కూడా రాజులకు ఏముంటుంది? స్వతహాగా కొందరైతే గుర్రములను బట్టి, రథాలను బట్టి అతిశయిస్తారు. రాజులైతే వాళ్ళకున్న అధికారాన్ని బట్టి అతిశయపడతారు. ఇక్కడ యెహోషాపాతు ఒక రాజయ్యుండి కూడా ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఎటూ తోచుకున్నామయ్యా, ఇక నువ్వే మాకు దిక్కయ్యా, నీ శక్తి తప్ప మమ్మల్ని ఏది కూడా విడిపించలేదు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం యుద్ధం చేసే క్రమంలో ఇదే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నాకు శక్తి చాలదు. శక్తి లేని దానను. భక్తి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఏమి ఉండాలా? ప్రభు యొక్క శక్తిని ఆశ్రయించే వరంగా ఉండాలి. పైకి భక్తి చేస్తూ దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఉంటే మనం పెద్ద దేవుని యొక్క బిడలంగా మనం కాలేము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే యెహోషాపాతు రాజు కూడా ఎట్లా? మాకు శక్తి చాలదు ప్రభువా, నీవే మాకు దిక్కు. అయితే ఆ దినాల్లో చూస్తే వాళ్ళకి భౌతికపరమైన శత్రువులు. ఈ దినాల్లో మన శత్రువు ఎవరు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈ దినాల్లో మన నీ శత్రువు గురించి నువ్వు తెలుసుకో. గలతీ పత్రిక 5వ అధ్యాయము
17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు చాలు. ఇక్కడ దేనికట యుద్ధం జరిగేది? ఆత్మకును శరీరానికిని. మనకి పోరాటం అవసరం లేదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, లోపల శ్రమలు బయట శ్రమలు. లోపల చూస్తేనే మనలో శ్రమలు, లోపల మన శరీరం పనిచేస్తుంది, ఆత్మ పనిచేస్తుంది. ఆత్మ ఏమో వద్దంటా ఉంటుంది. నిజంగా ఏంటిదంటే ఇప్పుడు పక్షులను పడతాం కదా, వలేస్తాం. దానికి వల వేయాలన్నా ఉచ్చేయాలన్నా దానికి ఏం చేస్తాం? దానికి కనబడేటట్లు ఒక ఆహార పదార్థం పెడతాం. అదేం చేస్తుంది? ఆహార పదార్థం మీద కాంక్షతో అక్కడికి వెళ్ళిపోయి శత్రుని యొక్క చేతిలో చిక్కుతుంది. అట్లా మన శత్రువైన అపవాది కూడా ఏంటంటే కొన్ని చూపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తా, ఈరోజు ఉదయం మీద అసలు ఈరోజు పంపులే రావు, పంపు వచ్చింది, సరే వచ్చింది బాగానే ఉంది. నేను అనుకున్నా కదా పంపులు వస్తున్నాయి, నైట్ టైంలో వేసుకున్న బట్టలు ఎంతసేపట్లో ఉతికేయచ్చు, మురికి ఉండవు కదా, ఉతికేద్దాం అనుకున్నా. ఎరా ఏంటి ఎరా, పంపు వస్తుంది, బట్టలు ఉతకాల, పని ఎరా వేస్తుంది అనమాట సాతాను. అయితే ఎప్పుడు లొంగిపోయేదాన్ని. కానీ ఈరోజు ఏమనుకున్నంటే, అమ్మ వద్దులే, ఎంత నైట్ వేసుకున్న బట్టలని అరగంట కంటే ఎక్కువే పడుతుంది దాన్ని ఉతికి ఎండేయడానికి, ఇదేదో ఉచ్చులాగుంది అని చెప్పేసి. ఎందుకని ఆ ఉచ్చులో పడితే ఇక బైబిల్ చూసుకోవడానికి సమయం కూడా శత్రువు నిజంగా ఎంత పన్నాగం అంటే మనతోనే ఉంటుంది ఎప్పుడు. దేవుని యొక్క ఆత్మ మనతోనే ఎప్పుడు ఉంటుంది. అదే సమయంలో శత్రువు కూడా మన పక్కనే ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒకటి ఎరేస్తాడు, ఆ ఎరలో పడిపోయినామా కథం, ఇంక వాడు ఉచ్చులో అట్లా పడిపోతాయి. ఇక బయటికి మనం రాలేం. పెద్ద ఉచ్చులేం వేయడు, కానీ చిన్నగా ఇవే సులువుగా చిక్కులు పెట్టు పాపము. ఇట్లా సులువుగా మనల్ని మోసం చేస్తూ ఉంటాడు, ఉరేస్తూ ఉంటాడు, లాగుతాడు. ఉరులు ఒగ్గి గుచ్చి లాగి దాని వలలు ఎప్పుడైతే పడతారో సంతోషిస్తాడు, వాడు గంతులు వేసి. చూడండి ఎక్కడుంటుంది ఆ మాట, హబక్కూకు గ్రంథం. ఇది మా సండే స్కూల్ పిల్లలకు కూడా చెప్పారే, మీరు ఫోన్ చూస్తున్నంతసేపు సాతాను గాడు సంతోషపడుతూ ఉంటాడు, ఎగిరి డ్యాన్స్ చేస్తూ ఉంటాడురా. అదే సమయంలో దేవుడు బాధపడుతూ ఉంటాడు. ఈ పిక్చర్ మీకు ఎప్పటికీ గుర్తుండాలని సండే స్కూల్లో చెప్పిన వెంటనే భోజనాలు జరిగినాయి, ఎమ్మటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోనే ఉంది. నాకు ఎంతో బాధ అనిపించింది అంటారు. ఇప్పుడే కదా చెప్పింది వీళ్ళకి. పిక్చర్ కూడా చెప్పారే, మీరు ఎప్పుడైతే దాంట్లో గేమ్ ఆడుతూ ఉంటారో మీరు గుర్తుపెట్టుకోండి, ఇది సాతాను గడి పనే, వీడు వలలో వేసుకున్నాడు, వాడు ఎగిరి సంతోషపడతా ఉంటే దేవుడు ఏడుస్తున్నట్లు గుర్తుపెట్టుకోండిరా అంటే వితిన్ సెకండ్స్లోనే అయిపోయింది కథం. ప్రతి వాడు కుర్చీ ఎక్కిండు, ఎవడి చేతిలో వాడికి ఫోనే. ఇది మన పరిస్థితి. అయితే చూడండి ఎక్కడ హబక్కూకు చదవండి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వాడిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఇంకేం చేస్తున్నట్టు వాడు 16 వచనం, కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వల్ల నుండి దిమ్మరించుచుండవలెనా, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా. ఇది ఉరులు ఒగ్గి ఏం చేస్తూ ఉంటాడు, వాడు ఉచ్చులు పెడతాడు అనమాట. ఎక్కడికి అక్కడ మనం ఎక్కడైతే మనం వీక్గా ఉంటామో ఏం చేస్తాడు, దాన్ని చూపిస్తాడు, ఎరా చూపించేస్తే మనం అక్కడికి వెళ్ళిపోతాం ఈజీగా. ఇక దాంట్లో బంధించేస్తాడు, బయటికి రాకుండా, దేవునికి లోబడకుండా. అందుకనే యోబు గ్రంథం ఇందా చదువుకున్నట్లుగా, పాపము నీ చేతిలో నుండి చూసి నువ్వేం చేయాలి, దాన్ని విడిచిపెట్టాలా. అందుకనే యోసేపు కూడా పాపం ఎక్కడికి వచ్చింది, చేతిలోకే వచ్చింది కదా. యోసేపు కూడా ఎక్కడుంటుంది అన్నమాట, ఆదికాండము 39వ అధ్యాయము. ఆదికాండము 39వ అధ్యాయము 39వ అధ్యాయము 9వ వచనం చదవండి. నీవు అతని భార్యవైనందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతను ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు చాలు. పాపం ఎక్కడుంది, దగ్గరకు వచ్చేసింది కదా, యోసేపు దగ్గరకు వచ్చింది. అయితే యోసేపు ఏం చేయలేదట, అతడు ఒప్పక. మరి సంసోన్ ఎవరు? సంసోన్ నాజరు చేయబడ్డవాడు. ఆత్మబలం చాలాసార్లు వస్తుంది. సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు సమూయేలు ఆత్మబలముతో నిండుకొనిన వాడే గాఢ దవడని చీలుస్తాడు. తర్వాత
ఇంకా తోకలు 300 నక్కలకి తోకలకి నిప్పులు పెట్టిస్తాడు. సంసోను నేను చెప్పింది సంసోనే కాదు, సంసోను. ఇంకేం చేస్తాడు? ఆత్మబలముతో 1000 మంది ఫిలిస్తీన్ని చావగొట్టేస్తాడు, ఆత్మబలము. అయితే ఇక్కడ యోసేపుని లాలన చేస్తూ ఉంది ఆ స్త్రీ, నాతో పాపం చేయడానికి అని చెప్పి ప్రేరేపిస్తూ ఉంటే అతడు ఏం చేయలే, ఒప్పక. మరి ఈ సంసోను ఏం చేశాడు? ఆత్మచేత నింపబడిన ఈ సంసోను ఏం చేశాడు? శత్రు మనల్ని అట్లా బుజ్జగిస్తాడు, మాయ మాటలు చెప్తాడు. చూడు, న్యాయాధిపతులు 16వ అధ్యాయము, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 15-16 వచనాలు. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలపకపోతివని అతనితో అనెను. ఆమె దినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున విసిగి చావగోరేను. ఈ యొక్క సంసోనికి యోసేపుకి ఎంత తేడా! ఆమె దినము చేస్తుందంట పాపం చేయమని. అయితే యోసేపు ఏం చేయలే, ఒప్పలే. ఇక్కడ ఈ సంసోన్ వ్యక్తిని చూస్తూ ఉంటే ఆమె లాలన చేస్తూ ఉంది. నువ్వు నన్ను ప్రేమించట్లే, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు, నాకు నిజం చెప్పవా? అది సైతం మనల్ని అట్లా మోసపుచ్చుతూ ఉంటుంది. ఇప్పటికే నన్ను 3 సార్లు నువ్వు మోసం చేసినావు, పెద్ద చూస్తే నన్ను ప్రేమిస్తుందని చెప్తా ఉన్నావు, ఇదేనా నీ ప్రేమ? నువ్వు నాకెందుకు నిజం చెప్పట్లే? విసిగిపోయాడట సంసోను. ఇళ్ళల్లో చాలామంది భార్యలు ఇట్లనే చేస్తూ ఉంటారు, విసిగిపోయేటట్లు నువ్వు నాకు చెప్పవా, నువ్వు నాకు ఎందుకు చేయవు, చేస్తావా చేయవా అని ఏం చేస్తూ ఉంటారు, విసిగి. ఇక్కడ కూడా చూస్తే ఏమైపోయాడు ఈ వ్యక్తి కూడా, ఏమైపోయాడు? విసిగి చావడానికే వెళ్ళిపోయాడంటే ఎంత విసిగుండొచ్చు ఆ స్త్రీ. మరి దూరంగా బారిపోవచ్చు, ఎందుకు ఆమె దగ్గర కూర్చోవాలా, ఆమె ఊళ్ళోనే ఎందుకు పడుకోవాలా? వెళ్ళిపోవచ్చుగా, లేచి వెళ్ళిపోవచ్చు కదా. నాజరు చేయబడ్డవాడే కదా, క్రైస్తవుడే కదా, దేవుని బిడ్డే కదా, మరి ఏది? అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మపూర్ణులై ఉండుడి. నిజంగా మనం ఆత్మ యొక్క పరిపూర్ణలతో ఉంటే, ఆత్మ యొక్క ఆధీనంలో ఉంటే అప్పుడు మనం గ్రహిస్తాం, ఆత్మ యొక్క ఆధీనంలో ఉంటే గ్రహిస్తాం. ఈయన ఆత్మబలంతో నిండుకున్న వ్యక్తే కానీ ఆత్మ యొక్క ఆధీనంలో సంసోను లేడు. అక్కడ యోసేపు ఎంత విచిత్రం, రోజు ఆమె పాపం చేయమని విసిగిస్తా అంటే ఆయన ఒప్పుకోలేదు. ఇక్కడ ఈ స్త్రీ దగ్గర చూస్తే సంసోను ఏం చేశాడు? విసిగిపోయి, ఇక్కడ భక్తులు విసిగారు, మన దేవుడు కూడా విసిగిపోయిన స్థితిలోనే ఉన్నాడు. చెప్తారు, ఎక్కడుందో ఆ వాక్యము? యెషయా గ్రంథం. ఎంతసేపు మనమే విసిగిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ మనలో చూసిన దేవుడు ఎంత విసిగిపోతున్నాడో మనం అర్థం చేసుకోము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము. నేను విసిగి ఓర్చై ఉన్నానని ఉంటుంది. ఇక్కడ అంతలా స్పష్టంగా లేదు, కానీ చెప్పగలుగుతారు ఆ మాట ఎక్కడుందో? యెషయా గ్రంథంలో ఏముంటుందంటే, నీ దోషముల చేత నువ్వు నన్ను బాగా ఆయాస పెడతా ఉన్నావు అని ఉంటుంది. చూడండి, మరి ఇర్మియా గ్రంథంలో మీకు ఐడియా ఉంటే చెప్పండి. విసిగి ఉన్నానని చెప్పి ఒక మాట ఉంటుంది. నేను విసిగి ఓర్చలేక ఉన్నానంటాడా? సరే, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా 20:9. అది కూడా కాదు అంటే చదవండి, ఇది కూడా దేని గురించి కూడా స్పష్టంగా ఉంటుంది. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామం బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్నివలె మండుచు నా ఎముకల్లోనే మోయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలే. విసిగించిన స్థితిలో దేవుని గురించి కూడా ఈ మాట ఉంటుంది. సరే, వచ్చే వారం చూసి చెప్తా నేను. అయితే మనం ఏం చేస్తూ ఉంటుంటే మనమేదో విసిగిపోతూ ఉన్నాం, ఇతరుల ద్వారా మనమేదో విసిగిపోతామని మనం అనుకుంటున్నాం, కానీ మన క్రియల ద్వారా దేవుణ్ణి ఎంత విసుగు చెందేలా చేస్తున్నామో మనం గ్రహించలేము. ఇక్కడ చూస్తే యోసేపు దేవుని బిడ్డనే, సంసోను దేవుని బిడ్డనే. ఇంకా యోసేపు కంటే సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి. ఇంకా ఎంత ఆత్మ ఆధీనంలో ఉండాలి సంసోను. అయితే ఏం చేశాడు? ఆమె రోజు లాలన చేసి మాటల చేత విసిగిస్తూ ఉంటే నిజం చెప్పి బలాన్ని పోగొట్టుకున్నాడు. శత్రువు చేసేటువంటి పని ఇది. యోసేపు కాని దేశంలో పరదేశిగా ఐగుప్తు దేశంలో ఉన్న యోసేపుకి పాపం చేయడానికి అంత మంచి అనుకూలత వచ్చినా సరే ఏం చేశాడు? విడిచి పారిపోయాడు. కాబట్టి దేవునికి లోబడినటువంటి అర్థం ఏంటంటే, పాపం మన చేతిలో ఉన్నప్పుడు మనం దాన్ని విడిచిపెడుతున్నామా? ఇది నిజంగా శత్రువైనటువంటి సాతాను పనే. వీడేదో ప్లాన్ వేసాడు, వీడేదో నన్ను బిగించుదామని చూస్తా ఉన్నాడు. ఈ వలలో, ఈ ఫోన్ అనే వలలో
నన్ను బిగించబోతా ఉన్నాడు. వల్ల అంటే ఏంటి? ఇంటర్నెట్టే అది కూడా. ఇది నేను ఎప్పుడు విన్నా తెలుసా? నేను చదువుకున్న రోజుల్లో పీడి సుందరరావు అంకుల్ వాక్యం చెప్తా ఉండే ఎక్కడెక్కడ గ్రౌండ్లో. ఆ దినాల్లో పోయేవాళ్ళం మేము, గ్రౌండ్లకు బాగా పోయేది. పబ్లిక్ మీటింగ్స్ ఆ దినాల్లో బాగా జరిగేవి, బాగా పోయేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే వాక్యం ఎక్కువైపోయింది, చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, ఫోన్లోనే వాక్యం వస్తుంది. ఎవరు అంతగానో ప్రయాసపడతా ఉన్నారు మీటింగ్లో పోవడానికి. అయితే అప్పుడు ఆయన చెప్తా ఉన్నప్పుడు ఈ మాట చెప్పాడు, అరే ఒక్కొక్కరిని వలేస్తుంది, వాళ్ళ ఏం వలరా అనుకున్నా నేను, ఇదే నెట్, ఇంటర్నెట్ అనేటువంటి వల. తర్వాత వాడు మీ ఇళ్ళలోకి చొరబడి ఉన్నాడు, అవేవో కాదు రోబోల గురించి ఎప్పుడో చెప్పిండు ఆయన. అవి మీ ఇళ్ళల్లోకి చొరబడి మిమ్మల్ని వశపరుచుకుంటా ఉంటాయి అని చెప్పేసి ఒక మాట ఉంటుంది, హగ్గైలో అనుకుంటుంది, ఎక్కడో తెలియదు, గుర్తులేదు సరిగా. ఇది దేని గురించి అంటే జరగబోయేటువంటి విషయాలు ఏవవి, రోబోట్, ఇవి అట్లా చేస్తూ ఉంటాయని. ఇది ఆయన దగ్గరే విన్నా, ఈ వాక్యం నేను ఆయన దగ్గరే విన్నా. సాతాను గడు వల వేసి మిమ్మల్ని బిగిస్తూ ఉంటాడు. సరే ఆ దినాల్లో మనకి ఇంటర్నెట్లు అంటే అందుబాటులో లేవు, కానీ ఈ దినాల్లో చూస్తే ప్రతి ఇంట్లో వైఫైలు ఉన్నాయి, ఇంటర్నెట్లు ఉన్నాయి. ఇక ఎట్లా దాన్ని ఇక అన్లిమిటెడ్ అన్నమాట, ఎంతసేపైనా వాడుకోవచ్చు. నిజంగా ఎన్ని మనకి ఎన్ని ఫెసిలిటీసో సాతాను ఎట్లా మోసం చేయాలి. నిజంగా మనము దేవుని యొక్క ఆధీనంలో ఉంటే, దేవునికి లోబడే జీవితంలో మనం ఉంటే, ఇదేదో పాపం జరుగుతూ ఉంది, నేను ఇక్కడ బందీ అయిపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అని దాన్ని విడిచి పారిపోతేవా, అప్పుడు దేవునికి నువ్వేం చేసినట్లు, లోబడి వినినట్లు. ఇంకొకటి ఏంటి, స్వచిత్తానికి ఏం చేయాలా, చచ్చిపోవాలా. నా స్వంతం, నా ఇష్టం అంటాడు కదా, నా ఇష్టం. అయితే ప్రభు అంటున్నాడు నీ ఇష్టం చెల్లదు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, 1 కొరింథీ 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము. మీరు మీ సొత్తుగారయ్యా, మీరు విలువ పెట్టి కొనబడిన వారని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉంటాడు. 15 వచనం చూడండి. చాలు 19-20 వచనాలు. 19-20. మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీరనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడే. చాలాసార్లు ఏం చేస్తామంటే ఇది నా శరీరము, నేను నా ఇష్టం అని చెప్పి తిరుగుతూ ఉంటాం. అది ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, నీ దేహంపై నీకు అధికారం లేదు, ఎందుకంటే నేను విలువ పెట్టి నేను కొనుక్కున్నా. చాలాసార్లు ఉంటుంది బైబిల్లో, ద్వితీయోపదేశకాండంలో నా స్వకీయ జనం, కీర్తన 135వ అధ్యాయంలో స్వకీయ ధనం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో ప్రతిష్ఠిత జనం. ఆయనకి మన సొత్తు, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో మీరు నా సొత్తైన ప్రజలు. తర్వాత పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా సొత్తైన ప్రజలు. మలాకీ గ్రంథంలో కూడా ఉంటుంది, చాలా చోట్ల ఉంటుంది మీరు నా సొత్తైనటువంటి ప్రజలు. కాబట్టి మన దేహం పైన మనకి అధికారము లేదు. అట్లాంటప్పుడు ఎందుకు మన నీ ఇష్టాన్ని నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఎందుకు ఆరాటపడ్డాం? నీ ఇష్టాన్ని నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఆరాటపడితే మనం క్రీస్తునకు లోబడినట్లు కానే కాదు. కాబట్టి మనం అపవాదాన్ని ఎదిరించాలంటే మొట్టమొదటి కండిషన్ ఏంటి, దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో అప్పుడు ఆత్మ యొక్క ఆధీనంలోనికి మనం వస్తాం. ఎప్పుడైతే ఆత్మ యొక్క ఆధీనంలో మనం ఉంటామో అప్పుడు శత్రు యొక్క పన్నాగాలు మనం ఏం చేస్తాం, ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఇది శత్రు యొక్క పని. అప్పుడు మనకి సర్వాంగ కవచం అప్పుడు పని చేస్తుంది. నేను ముందే కవచం వేసుకొని పోతాంటే కుదరదు. అక్కడ చెప్పాక ఇందాకనే దేవునికి లోబడకుండా, దేవుని యొక్క శక్తిని పొందుకోకుండా ఈ సర్వాంగ కవచం వేసుకొని నాలో ఆత్మ వాక్యం అనే ఖడ్గం ఉంది నాలో, నేను 24 గంటలు ప్రార్థన చేస్తా, ఉపవాసాలు ఉంటా, తెల్లవారుజామున లేసి ప్రార్థన చేస్తా, నా దగ్గర ఆత్మ ఖడ్గం ఉంది, ప్రార్థన అనేది ఉంది నా దగ్గర అని చెప్పి నువ్వు పోతే శత్రువుని మనం జయించలేం. కాబట్టి తొలిమెట్టు ఏంటి, మనం దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో ఉంటున్నాం, పైకి భక్తిగానే కనిపిస్తున్నాం, ఎంత మేరకు మనం దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నాం? దేవుని యొక్క శక్తిని ఆశ్రయించాలన్న తప్పన మీకు నాకు ఉందా లేదా? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం. మనం ఏ నాడైనా ప్రభువా నీ శక్తితో నన్ను నింపవని ప్రార్థన చేస్తున్నామా? అందుకని కొరింథీ పత్రికలలో కూడా 2 కొరింథీ పత్రికలకి కొరింథీలకు పౌలు రాస్తూ దేవుని రాజ్యం ఏంటి మాటలనుకుంటున్నారు ఏమన్నా? ఏదో పోయి 4 మాటలు చెప్పి సువార్త చేసి వస్తే అదేదో దేవుని రాజ్యం అనుకుంటున్నారు. మాటలతో లేదు దేవుని రాజ్యం. ఎట్లా ఉందట అది? శక్తితోనే ఉన్నది. కాబట్టి నేను వచ్చి మీ శక్తి ఎంత ఉందో నేను తేలుస్తా అంటాడు. చూడండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం
మొదటి కొరింథీ 4:19-20 ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు కానీ వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితో చేయాలి. మనం ఏదో మాటలు చెప్పుకుంటా, కలబొల్లి మాటలు చెప్పుకుంటా చేస్తే అది దేవుని యొక్క పని కాదు అది. అయితే ఇందాక కొరింథీలకు రాస్తూ పౌలు భక్తుడు, మీరు పెద్ద ఉప్పొంగుతా ఉన్నారే, వస్తా నేను ఒక త్వరలోనే మీ దగ్గరికి వస్తా. అసలు మీరు ఎట్లా ఉన్నారు? దేవుని రాజ్యం అంటే ఆశమాష అనుకుంటున్నారా? దేవుని రాజ్యం అంటే ఏదో మాటలతో జరిగేది అనుకుంటున్నారా? అది మాటలతో జరిగేది కాదు. ఎట్లా జరిగించాలా? శక్తితోనే జరిగించాలి. ఎట్లా వస్తుంది శక్తి? మనం శక్తి పొందుకోకుండా దేవుని పని కించిత్ కూడా మనం చేయలేం కదా. అందుకే చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులు అయిందిరని వాత. ఎప్పుడు సాక్షులు అవుతారు? డైరెక్ట్గా పోయి సాక్షులు అయిపోతారా? ఏముంది? ఫస్ట్ కండిషన్ ఏంటి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. అప్పుడు పోండయ్యా మీరు బయటికి, గలిలయ పోండి, సమరయ పోండి, బోధి గంతముల వరకు పోండి, నేనే దేవుని ప్రకటించండి. శక్తి లేకుండా ప్రకటిస్తే ఎవరు కూడా రారు. అందుకే నానాడు శిష్యులకి యేసు ప్రభు ఆరోహణం అవుతూ ఈ మాట చెప్తాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. కాబట్టి మీరు యూదయ గలిలయ సమరయ, మీ కుటుంబంలో, మీ ఇరుగు పొరుగు వారి మధ్య, మీ సంఘస్థుల మధ్య, యెరూషలేము అంటే ఏంటి? సంఘము. యూదయ అంటే ఏంటి? సొంత ప్రజలు. సమరయ అంటే ఏంటి? పొరుగు వారి మధ్యలో, భూ దిగంతముల వరకు, మీ ఊర్లో ఎక్కడున్నా సరే ఆ ఊర్ల వరకు సాక్షులై ఉంటారు. ఎప్పుడు సాక్షులై ఉంటారు? శక్తి ఉంటేనే, పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందుకుంటేనే, శక్తి యొక్క ఆధీనంలో ఉంటేనే. ఈ శక్తి ఎట్లా వస్తుంది మరి మనకి? పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఎప్పుడు పొందుకుంటాం? బాప్తిజం ద్వారా, విధేయత చూపించడం ద్వారా, దేవుని మాటకి లోబడ్డ ద్వారా దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. అప్పుడే మనం అపవాది యొక్క తంత్రములను ఏం చేస్తాం? మనం ఎదిరించడానికి శక్తి గల వారమే ఉన్నట్లు. అప్పుడు నువ్వు సర్వాంగ కవచం వేసుకొని అప్పుడు ఫైటింగ్ చేస్తే ఈజీగా అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ఏదో నమ్ముకున్నా కాబట్టి నాకు పరలోకం వస్తుందని అనడానికి లేదు. నిజమైన క్రైస్తవునికి శ్రమలు వస్తాయి, నిజమైన క్రైస్తవునికి నిందలు వస్తాయి, నిజమైన క్రైస్తవునికి హేళనలు వస్తాయి. మనము ఒక మాట చెప్తే దాన్ని వేరుగా అర్థం చేసుకుని, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. నేను మా మామయ్య వాళ్ళ పాప గురించి చెప్పానా లేదా మీకు? నేను చెప్పింది ఏంటి? ప్రేమతో చెప్పాను. వాళ్ళకి ఎట్లా అర్థమైంది? వేరుగా అర్థమైపోయింది. దాని గురించి నేనేం బాధపడలే. కారణం ఏంటి? నేను ఏ ఉద్దేశంతో చెప్పానో, నా హృదయం ఎట్లా ఉంది ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. మన ఆత్మ మన మీద దోషారోపణ చేయకపోతే చాలు. మనకి ఇతరులు ఎంత దోషారోపణ చేసినా మనకు నష్టం లేదు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక మనకి మెయిన్ ఏంటంటే మన ఆత్మ, మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తే మనం తప్పు చేసినట్లు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ 20వ ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని యొక్క ధైర్యం చాలు. దేవుని యొక్క మనకి ఎప్పుడు ధైర్యం వస్తుంది? ఇతరులు ఎంత మనల్ని నింద వేసినా కానీ, నువ్వు చేసిన తప్పని వాళ్ళు ఎంత నిందించినా కానీ, ఎవరు మనస్సాక్షి వాళ్ళకి తెలుస్తుంది. మనస్సాక్షి ఎప్పుడు పనిచేస్తుంది? మనస్సాక్షి మాట వింటే మనస్సాక్షి పనిచేస్తుంది. మాట వినకపోతే మనస్సాక్షి ఏమవుతుంది? వాత వేయబడుతుంది. అందుకే తిమోతి పత్రికలో ఉంటుంది, మనస్సాక్షి వాత వేయబడినదే. మనస్సాక్షి వాత వేయబడితే మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నా సరే మనకు చెల్లం ఉండదు కదా. కాబట్టి మనస్సాక్షిలను చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మన యొక్క మనస్సాక్షి సున్నితంగా ఉండాలి. అందుకని మీకు ఒకసారి ఎగ్జాంపుల్ కూడా చెప్పా. ఎవరి గురించి? ఏసన్న గారి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పా. గుర్తుందా మీకు? ఏసన్న గారి చర్చి కట ఒక స్త్రీ వచ్చేదట, యవనస్తురాలు. ఆమెకి కుమారుడు ఉన్నాడంట. అయితే కొద్ది కాలంలో తన భర్త చనిపోతాడట. ఆ యవనస్తురాల యొక్క భర్త చనిపోతాడట. ఆమెది వేరే ఊరట. వీళ్ళు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఆ ఇంటిని బేస్ చేసుకొని అక్కడ మీటింగ్ పెట్టడం చేస్తూ ఉంటారట. అయితే ఏసన్న గారు వస్తున్న సమాచారం విని ఎదురుగా వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉందంట. గట్టిగా ఏడుస్తూ ఉంటే ఏసన్న గారికి భయం వేస్తుందంట. ఎందుకని? ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే ఎట్లా,
ఈమె పాపం చేసిందే ఏంటి, ఎందుకు బతలేడు కదా. చూస్తే యవనస్తురాలు, ఎందుకు ఈమె ఇట్లా ఏడుస్తుంది, ఏడవకు ఏడవకు అని చెప్పి ఆమెను సముదాయించి లోపల తీసుకుపోయాక ఎందుకు ఏడు చేసిన ఊహించింది వేరే అక్కడ. అయితే ఆమెని ఎందుకమ్మ నువ్వు ఏడుస్తున్నావంటే, అయ్యా మా అబ్బాయి నేను చెప్పిన మాట వినకుండా నీళ్ళల్లో పోయి స్నానం చేద్దామని పోతా ఉంటే అరే గాడిద కొడుక అన్నదంట. దానికి ఏడ్చిందట ఆమె. అంటే అర్థం ఏంటి, మనస్సాక్షి ఎట్లుందన్నది అంత క్లియర్గా పనిచేస్తూ ఉంది. మనం ఎన్ని మాటలు అంటాం, ఇష్టం హృదయంలో ఎన్ని వస్తే అన్ని బయటకు వెళ్ళగక్కేస్తాం. నా నాలుక నా ఇష్టం, అమ్మ ఈమెతో మనం గెలవలేము, ఈమెతో మనం గెలవలేమని పిలిపించుకుంటాం. మళ్ళీ అది కూడా గర్వంగా చెప్పుకుంటారు, ఇక నాతో ఎవరు పెట్టుకోలేరు తెలుసా, ఇది కూడా ఒక గర్వమే. చేసేదే తప్పు, మళ్ళీ ఏంటి పెద్ద అతిశయం, నా జోలికి ఎవరు రాలేరు, నేను కనుక నోరు తెరిస్తే అందరు నోళ్ళు మొయ్యాల్సిందే. ఇది మన మనస్సాక్షి. అయితే మన మనస్సాక్షి ఎట్లా ఉంది, సున్నితంగా చిన్న మాట అన్నా సరే మనకేం కలగాల, నొప్పి కలగాల. అప్పుడే మన యొక్క మనస్సాక్షి పనిచేస్తున్నట్లు. మన జీవితాల్లో ఇట్లా ఎన్ని మాట్లాడట్లేదు, ఎన్నిసార్లు మనం ఇబ్బందులకు గురి చేయట్లేదు, మన మాటల ద్వారా ఎంతమందిని బాధ పెట్టట్లేదు. అప్పుడు మన మనస్సాక్షి పనిచేస్తుందా? పని చేసినప్పుడు దోషారోపణ చేస్తుంది. మనస్సాక్షి దోషారోపణ చేస్తూ ఉండు, నువ్వు అనుకుంటూ ఉండాల్సి ఉండే, నువ్వెందుకన్నావు, నువ్వెందుకు చేసినావు అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఏమంటేనే సమ్మతి పరుచుకుంటాం మన హృదయాన్ని. ప్రభువా తప్పైంది, దేవునితో సమాధాన పడిపోతాం. అప్పుడు మన హృదయం మన మీద మనస్సాక్షి దోషారోపణ చేయదు. మనస్సాక్షి అట్లా పనిచేయాలా. దేవుని యొక్క బలలో ప్రతి వారం పాలు పొందుతూ ఉన్నామే, నియామక కొడుకులకి వస్తూ ఉన్నామే, వాక్యం బాగా వింటున్నామే, క్రైస్తవంగా పిలువబడుతున్నామే. దేవునికి లోబడే జీవితం మనలో ఉందా? నిజంగా దేవునికి లోబడితే మనస్సాక్షి చురుగ్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే దేవునికి లోబడతామో ఆత్మపూర్ణులై ఉంటాం. ఎప్పుడైతే ఆత్మపూర్ణులై ఉంటామో ఆత్మశక్తి కలిగి జీవిస్తాం. ఎప్పుడైతే శక్తి కలిగి ఉంటామో అప్పుడే శత్రువుని ఎదిరించడానికి శక్తిమంతులము. మనలో శక్తి లేకపోతే మనం అపవాదిని మనము ఎదిరించలేము, వాటితో మనం పోరాడి గెలవలేము. కాబట్టి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఇండుడి. తిమోతి పత్రికలో లాగా పైకి భక్తి ఉండి శక్తిని ఆశ్రయించిన స్త్రీలంగా మనం ఉండకూడదు. దేవుని యొక్క శక్తి ఏంటో మనము వ్యక్తిగతంగా ఎరగాలి, చెప్తే ఎరగడం కాదు, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆయన యొక్క శక్తిని ఎక్స్పీరియన్స్ చేస్తేనే అప్పుడే అపవాదిపైన మనకి విజయం కలుగుతుంది. కాబట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనకి లోబడి ఆయనకి విధేయత చూపించి పాపమును విడిచిపెట్టే వారంగా స్వచిత్తానికి, మన అహానికి, మన స్వయానికి చచ్చిపోవాలంతే. క్రైస్తవ జీవితం అంటేనే అది. చాలామంది దినాల మెడలో సిలువలు వేసుకుంటారు, సిలువ గుర్తుతో ఏం చేస్తారు, ఉంగరాలు కొనుక్కుంటారు, చాలా చేస్తారు సిలువ గుర్తులతో. అయితే లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఉంటుంది, నన్ను వెంబడింపగోరువాడు తన సిలువ ఎత్తుకో. తన సిలువ అంటే తన స్వయాన్ని ఎత్తుకొని దినం వెంబడించాలా. నేను రక్షణ పొందినంటే సరిపోలే, దినం క్రైస్తవ జీవితంలో యుద్ధం వస్తుంది, పోరాటం వస్తుంది. దానిలో గెలవాలంటే మన స్వచిత్తానికి ప్రతిరోజు చస్తేనే అప్పుడే ఆత్మశక్తిని మనం పొందుకోగలుగుతాం. అప్పుడే తర్వాతే మనకి ఈ వెపన్స్ అన్నీ ఉండి దేవునికి లోబడే జీవితం మనలో లేకపోతే శత్రుపైన మనకి విజయము దొరకదు. కాబట్టి భక్తిగల వారిగా ఉంటూ శక్తిని కూడా ఆశ్రయించే స్త్రీలంగా మనం ఉంటే దేవుని అపవాది యొక్క తంత్రమును ఈజీగా మనము ఎదిరించగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించిన. ప్రార్థన చేసుకుందాం.